వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై అలాగే కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు అజెండాలతో ప్రజలను తప్పుదారి కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పెద్ద దస్తగిరి కేసులో వచ్చిన ఫిర్యాదులను పక్కనబెట్టి వైఎస్ఆర్సీపీ మరియు జగన్మోహన్ రెడ్డికి అనవసరంగా లింకులు పెడుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలను పక్కన పెట్టి తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ సమావేశం మరింత చర్చకు దారితీసింది. గడిచిన 4-5 రోజుల నుంచి కడపలో జరిగినటువంటి పెద్ద దస్తగిరి ఈ హత్యకు సంబంధించి రకరకాల ప్రచురణలు, రకరకాలమైనటువంటి వాదనలు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు, అదే రకంగా పచ్చ మీడియాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడేటువంటి తీరును చూస్తే చాలా జగుర్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలంటే ఇప్పుడు కూడా కొంచెం హుందాగా ఉండాల్సినటువంటి అవసరం, కానీ ఆ హుందాతనాన్ని మర్చిపోయి ఏ రోజైతే అధికార పార్టీకి గడ్డు పరిస్థితి వస్తుందో, ఏ రోజైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వీళ్ళు చేయలేకపోతారో, వీళ్ళు చేసేటువంటి వాదనలన్నిటి కూడా ప్రజల ముందర హాస్యాస్పదం అవుతుందో, ఏదో ఒక కొత్త అజెండాను తీసుకొని వచ్చి ప్రజల యొక్క మైండ్ సెట్ను మార్చే రకంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఈ తెలుగుదేశం పార్టీని బలపరిచే పత్రికలు కానీ చేసేటువంటి వ్యాకరణలు, వీళ్ళు ప్రచురించేటువంటి ప్రచురణలు చాలా బాధ కలిగిస్తున్నాయి. వాస్తవంగా ఈ పెద్ద దస్తగిరి అనేటువంటి వ్యక్తి చనిపోవడానికి కారణం స్పష్టంగా ఇన్సిడెంట్ జరుగుతానే, ఆ యొక్క సంఘటన జరుగుతానే మొట్టమొదటగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, అత్యంతంగా దాని విశ్వసనీయత ఉంటుంది. అంటే అది అప్పటి వరకు అడల్టరేషన్ అనేది జరగదు, ఎవరు కూడా దాన్ని కల్పితాలు చేసేదానికి అవకాశం ఉండదు. మీరు చూస్తే మొట్టమొదట దిస్ ఈజ్ ద కంప్లైంట్. పెద్ద దస్తగిరి చనిపోతానే అక్కడటువంటి ప్రత్యక్ష సాక్షి ఈ సంఘటనకు కారణంలో ఒక వ్యక్తి, వాళ్ళ కొడుకు చిన్న దస్తగిరి, వెంకట దస్తగిరి అంటారు అబ్బాయిని, ఆ అబ్బాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఇది పోలీసులకు ఆయనకి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్లో స్పష్టంగా ఈ చిన్న దస్తగిరి ఏమని చెప్తారంటే, గౌరవనీయులు సిటీ రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి నమస్కరించి కడప నగరం అలంకార్పల్లి డోర్ నంబర్ 71/8 నివాసం ఉంటున్న కలమల్ల వెంకట దస్తగిరి, వయసు 17 సంవత్సరాలు, సన్ ఆఫ్ కలమల్ల పెద్ద దస్తగిరి అంటే చనిపోయినటువంటి వ్యక్తి రాయిస్తున్నటువంటి ఫిర్యాదు ఏమనగా, సార్ మేము దూదాకుల కులస్తున్నాం, మా నాన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తాడు, మా అమ్మ రమణమ్మ ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుంది, మా తల్లిదండ్రులు మా అక్కలు నాగపద్మిని, రాగిని మరియు నేను మొత్తం 3 సంతానం. మా అక్కలు బీటెక్ చదువుతున్నారు, నాకు సరిగ్గా చదువు అవ్వక ఓపెన్ BA మరియు ఇంటర్ కట్టి 2 సంవత్సరాలు పరీక్షలు రాశాను, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. 4వ తారీఖు 4వ నెల 26 మా గ్రామంలో మారెమ్మ జాతర జరుగుతుండగా రాత్రి ఊరేగింపులో నేను కూడా పాల్గొని అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండగా పొరపాటున నేను మా గ్రామస్తుడైన అవ్వారు వెంకీ మీద పడగా సదరు వెంకీ నన్ను తిట్టి చేయి చేసుకున్నాడు. దానితో నేను మా ఇంటికి వెళ్ళి విషయం మా వాళ్ళకు చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న చిన్న దస్తగిరి మరియు ఇతర కుటుంబ సభ్యులు వెళ్ళి వారిని మందలించాము. ఈ